ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పేజ్ నెంబర్ 240కు 242వ పేజీలో ఉన్నటువంటి లెట్ us స్పీక్ అనేటటువంటి టాపిక్లో ఆస్క్ ఫర్ అండ్ గివ్ అడ్వైజ్ అనేటటువంటి టాపిక్ని మనం చూస్తున్నాం. ఇందులో జాహ్నవి వచ్చేసి రివర్ని ఏం చేస్తుంది అంటే సలహా అడుగుతుంది. ఆ విధంగా అడిగినప్పుడు రివర్ ఏం చేస్తుంది అంటే చూడండి, రివర్ అనేది క్యాపిటల్ ఉంది, ఇట్స్ పర్సానిఫికేషన్ అనమాట. అడ్వైజ్ అడిగినప్పుడు రివర్ ఏం చేస్తుంది, సలహా ఇస్తుంది. ఏమని, నువ్వు వెళ్ళి క్లాసులో కూర్చోపో, ఎవరు అడ్డొస్తారో చూద్దాం అనేసి అంటుంది. నా భయం అంటుంది, భలేదాని నువ్వు భయపడేదాని అయితే నీ పక్కనే ఓ పాము ఉంది తెలుసా, భయపడుతున్నావా? ఇన్ని పక్షులు ఉన్నాయి, భయపడుతున్నావా? అది నది ఒడ్డున కూర్చున్నావు, భయపడతాం లేదు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి కాబట్టి ఏం పర్వాలేదు అనేసి సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం అడగాలిగా. ఇక్కడ జాహ్నవి ఏం చేసింది, సలహా ఆస్క్ ఫర్ అడ్వైస్ అడిగింది. అండ్ రివర్ ఏం చేసింది, మనిషి లక్షణాలు ఇవ్వబడ్డాయి రివర్కి ఇక్కడ. అంటే మాట్లాడడం అనేటటువంటి మనిషి లక్షణం అనేది ఇవ్వబడింది. సో నది మాట్లాడింది అండ్ అంటే అడ్వైస్ సలహా అనేది ఇచ్చింది. ఇక్కడ మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్ ఎట్లా అయితే జాహ్నవి బడికి వెళ్ళాలనుకుంటుంది కానీ వెళ్ళలేకపోయింది, అప్పుడు సలహా అడిగింది. అట్లానే మనకందరికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ సందర్భాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. అప్పుడు మనం సలహా అడగాలి, అడిగి తీసుకోవాలి. అడగడానికైతే ఎలా అడగాలి, ఇవ్వడానికైతే ఎలా ఇవ్వాలి. మన ఫ్రెండ్సే మనల్ని సలహా అడుగుతుంటారు, ఏం చేయమంటావు అనేసి. అప్పుడు మనం ఎలా ఇవ్వాలి, ఆస్కింగ్ ఫర్ అడ్వైస్. సలహా కోసం మనం సలహా ఇవ్వమని అడగడం. సమస్య ఉన్నప్పుడు వాట్ డూ యూ థింక్ ఐ షుడ్ డూ, ఏం చేయమంటావు నన్ను. వాట్ డూ యూ థింక్ ఐ షుడ్ డూ, ఏం చేయమంటావు నన్ను. డూ యూ థింక్ ఐ షుడ్, ఇలా చేయొచ్చు అంటావా. వాట్ వుడ్ యూ డూ ఇన్ మై పొజిషన్, నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు. ఐ వుడ్ అప్రిషియేట్ యువర్ అడ్వైజ్ ఆన్ దిస్ ఇష్యూ, నువ్వు సలహా ఇవ్వమని నువ్వు ఇస్తే బాగుంటుంది, ఈ విషయంలో నువ్వు సలహా ఇస్తే బాగుంటుంది. ఈ విధంగా అడ్వైజ్ అనేది అడుగుతాం. జనాలు ఎందుకు అడ్వైజ్ ఇవ్వరు అంటే ఫ్రీ అడ్వైజ్కి విలువ ఉండట్లేరు, అందుకని ఇవ్వరు. నువ్వేగా చెప్పింది అని అంటారు, అందుకని ఇవ్వరు. అందుకని చాలా వినమ్రంగా విధేయతో వాట్ డూ యూ థింక్ ఐ షుడ్ డూ, ఏం చేయాలని అనుకుంటున్నావు నువ్వు, నీ ఒపీనియన్ ఏంటి అని అడగడం. డూ యూ థింక్ ఐ షుడ్, నేను ఈ విధంగా చేయొచ్చు అంటావా. వాట్ వుడ్ యూ డూ ఇన్ మై పొజిషన్, నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు. ఐ వుడ్ అప్రిషియేట్ యువర్ అడ్వైజ్ ఆన్ దిస్ ఇష్యూ, ఈ విషయంలో నీ సలహా కనుక ఇచ్చినట్లయితే నేను చాలా నీకు ధన్యవాదాలు చెప్పాను, నేను మెచ్చుకుంటా. ఈ విధంగా అన్నమాట అడ్వైజ్ ఇచ్చేటప్పుడు. ఐ థింక్ యూ షుడ్, నాకు అనిపిస్తుంది నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని, అంటే సలహా ఇవ్వడం అనమాట. ఇందాకేమో సలహా అడగడం, ఇప్పుడు సలహా ఇవ్వడం. వై డోంట్ యూ, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు. ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్, ఈ సిచ్యుయేషన్లో నువ్వు చేయగలిగినటువంటి ఉత్తమమైన పని ఏంటంటే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ వుడన్, నేనే గనక నీ ప్లేస్లో అయితే ఇలా చేస్తా, నేనే గనక ఈ ప్లేస్లో ఉంటే నీ ప్లేస్లో ఉంటే ఇలా చేయను అనేసి సలహాలు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని సందర్భాలు, ఇవి సమస్యలు అన్నమాట. ఆయా సందర్భాల్లో ఎలా మనం సలహా అడగాలి అండ్ అదే సందర్భం గనక వేరే వాళ్ళకు వస్తే ఎలా సలహా అనేది ఇవ్వాలి. మొదటిది ఎలా సలహా తీసుకోవాలి, మనం ప్రాబ్లం ఉంటే, వేరే వాళ్ళు ఉంటే మనం ఎలా సలహా ఇవ్వాలి. ఆస్కింగ్ ఫర్ అడ్వైస్ అండ్ గివింగ్ అడ్వైస్ రెండు చూద్దాం ఈ సందర్భాల్లో. సిచ్యువేషన్ 1, మొదటి సందర్భం. యూ విష్ టు ప్లే ఫుట్బాల్ ఎట్ స్కూల్ బట్ ఇట్ హ్యాజ్ అన్ ఆల్ బాయ్స్ టీమ్ ఓన్లీ. మీరు అమ్మాయి అండ్ మీరు ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నారు, కానీ అక్కడ స్కూల్లో ఆల్ బాయ్స్ టీం మాత్రమే ఉంది. అంటే కేవలం అబ్బాయిలకి మాత్రమే ఫుట్బాల్ టీం ఉంది, అమ్మాయిలకి లేదు.
కానీ మీకు ఆడాలని ఆసక్తి. ఇప్పుడు అడ్వైస్ అడగడం అనమాట, ఆస్కింగ్ ఫర్ అడ్వైస్. ఐ వాంట్ టు ప్లే ఫుట్బాల్ బట్ దేర్ ఈస్ ఓన్లీ ఏ బాయ్స్ టీమ్, వాట్ డూ యూ థింక్ ఐ షుడ్ డూ? ఇప్పుడు ఒక ఫ్రెండ్ని అడిగారు, లేకపోతే పేరెంట్ని అడుగుతున్నారు, నాకు ఫుట్బాల్ ఆడాలని ఉంది కానీ స్కూల్లో ఓన్లీ బాయ్స్ టీమే ఉంది, గర్ల్స్ టీం లేదు, ఫుట్బాల్ టీం, వాట్ డూ యూ థింక్ ఐ షుడ్ డూ? అండ్ నేనేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అని సలహా అడగడం. గివింగ్ అడ్వైస్, గివింగ్ ఇవ్వడం, సలహా ఇవ్వడం. మీరుంటే అదే పొజిషన్లో ఏం సలహా అంటే ఎలా ఇస్తారు, ఇక్కడ గ్రామటికల్గా అనమాట. ఐ థింక్ యూ షుడ్ టాక్ టు యువర్ టీచర్. అప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు, నేను అనుకునేది ఏంటంటే మీ టీచర్ గారితో, మీ పీడీ గారితో నువ్వు మాట్లాడితే బాగుంది. ఆస్క్ ఫర్ ఏ గర్ల్స్ టీమ్ కూడా కావాలని అడుగు. ఈ విధంగా సలహా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సమస్యకి. రెండవ సమస్య, యూ హ్యావ్ బీన్ అనేబుల్ టు స్కోర్ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్ డ్యూ టు నర్వస్నెస్ డ్యూరింగ్ ఎగ్జామ్కి వెళ్ళారు, మ్యాథ్స్ ఎగ్జామ్, అండ్ ఆ టైంలో మీరు అది పేపర్ చూసి చాలా చాలా భయపడిపోయారు, సరిగా ఎగ్జామ్లో స్కోర్ చేయాల. ఎప్పుడు మీకు ఇలానే జరుగుతుంది కాబట్టి సలహా అడుగుదాం అంటున్నారు, ఆస్కింగ్ ఫర్ అడ్వైస్. పెద్దోళ్ళని ఎవరో సలహా అడుగుతున్నారు. ఐ ఫీల్ నర్వస్ ఇన్ మ్యాథ్స్ ఎగ్జామ్. నాకు మ్యాథ్స్ ఎగ్జామ్లో చాలా చాలా భయంగా ఉంటుంది. నర్వస్ అంటే భయపడ్డాం. వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి నేను? గివింగ్ అడ్వైస్. అప్పుడు సలహా ఎలా ఇస్తారు అంటే ఐ థింక్ యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీడే. ఇక్కడ పదప్రయోగం అనమాట, ఐ థింక్ యూ షుడ్. ఇందాకేమో సేమ్ అట్లానే ఇందాక కూడా మనం ఐ థింక్ యూ షుడ్. ఈ విధంగా నేను అనుకునేది ఏంటంటే, ఆలోచించేది ఏంటంటే, నువ్వు రోజు అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. స్టే కామ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. కొంచెం ప్రశాంతంగా కూర్చో ఎగ్జామ్ అప్పుడు, అదే అలవాటు అవుతుంది అని చెప్పడం అనమాట. ఓకే, వాట్ షుడ్ ఐ డూ అడిగేటప్పుడేమో వాట్ షుడ్ ఐ డూ, అండ్ గివింగ్ అడ్వైస్ అప్పుడు ఐ థింక్ యూ షుడ్ అనేసి రావడం ఫ్రేజ్ అయితే జరుగుతున్నాయి. తర్వాత సిచ్యువేషన్, యూ ఎంజాయ్ మ్యూజిక్ క్లాసెస్ బట్ డు నాట్ గెట్ ఎనఫ్ టైమ్ టు ప్రాక్టీస్. అండ్ నీకు మ్యూజిక్ క్లాసెస్ అంటే చాలా చాలా ఇష్టం కానీ టైం ఉండట్లా ప్రాక్టీస్ చేయడానికి. అడ్వైస్ అడుగుతున్నారు, ఏం చేస్తే బాగుండు ఎట్లా అనేసి. ఐ లైక్ మ్యూజిక్ బట్ ఐ హ్యావ్ నో టైమ్ టు ప్రాక్టీస్, వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? ఐ లైక్ మ్యూజిక్, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కానీ టైం లేదు, ఏం చేయాలి? గివింగ్ అడ్వైస్, సలహా ఇవ్వడం. ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ మేక్ ఏ టైం టేబుల్. అండ్ నువ్వు చేయగలిగే ఉత్తమమైన పని, ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్, ఇది ఈ ఫ్రేజ్ అనమాట. గివింగ్ అడ్వైస్ అప్పుడు ఈ ఫ్రేజ్. వాట్ షుడ్ ఐ డూ అనేది ఆస్కింగ్ ఫర్ అడ్వైస్ అప్పుడు ఉపయోగపడేటటువంటి ఫ్రేజ్. నేను చేయగలిగే, ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్, నువ్వు చేయగలిగిన ఉత్తమమైన పని ఏంటంటే టైం టేబుల్ని ఏర్పాటు చేసుకోవడం. ప్రాక్టీస్ ఎవ్రీడే ఫర్ ఎ షార్ట్ టైం, కొద్ది సమయం ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేయడం. ఈ విధంగా చేస్తే నువ్వు ఏదైతే ఇష్టమో నీ మ్యూజిక్ క్లాసెస్ని టైం టేబుల్ ప్రకారం చేసుకుంటే నువ్వు చాలా చాలా చక్కగా నీకు ఆ సమయం అనేది కుదురుతుంది. సిచ్యువేషన్, నాలుగో సిచ్యువేషన్, యూ కాంట్ సీ ద బ్లాక్ బోర్డ్ క్లియర్లీ ఫ్రమ్ లాస్ట్ బెంచ్. మిమ్మల్ని లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు, మీకు బ్లాక్ బోర్డ్ కానీ ఏం సరిగా కనబడట్లా, మీకు ఇబ్బందిగా ఉంది. అప్పుడు సలహా అడుగుతారు, ఏం చేయమంటావు అనేసి. ఎలా అడుగుతారు? ఆస్కింగ్ ఫర్ అడ్వైస్. ఏం చేయమంటారు? నాకు కనబడట్లేదు. ఐ కాంట్ సీ ద బ్లాక్ బోర్డ్ ఫ్రమ్ ద లాస్ట్ బెంచ్. నాకు బోర్డ్ అనేది చివరి బెంచ్ నుంచి సరిగా కనబడట్లేదు. వాట్ వుడ్ యూ డూ ఇన్ మై పొజిషన్? నా పొజిషన్లో ఉంటే మీరేం చేస్తారు? ఈ విధంగా అడ్వైజ్ అనమాట. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇందాక నుంచి వాట్ షుడ్ ఐ డూ, ఇక్కడ కూడా వాడచ్చు వాట్ షుడ్ ఐ డూ అని. ఓకే, కాకపోతే కొంచెం ఇందులో ఏంటంటే నా పరిస్థితిలో మీరుంటే ఏం చేస్తారు? వాట్ వుడ్ యూ డూ ఇన్ మై పొజిషన్? గివింగ్ అడ్వైస్, సలహా ఇవ్వడం. అది మనం సలహా తీసుకుంటాం, ఒక్కొక్క పరిస్థితిలో సలహా ఇస్తుంటాం కూడా. వాట్ వుడ్ యూ డూ ఇన్ మై పొజిషన్? నా పరిస్థితిలో ఉంటే మీరేం చేస్తారు? ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్. ఇది
ఇది ఈ ఫ్రేజ్ గివింగ్ అడ్వైస్కి ఉపయోగపడేది. మనం ఆల్రెడీ ఇందాక మీరు బాక్స్లో చూసినట్లయితే ఇది కూడా ఉంటుంది. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్, నేనే గనక నీ ప్లేస్లో ఉంటే, నీ పరిస్థితిలో ఉంటే, ఐ వుడ్ సిట్ ఇన్ ద ఫ్రంట్ రో, ముందుకు వచ్చి కూర్చునేవాడిని. యూ కెన్ ఆల్సో టెల్ యువర్ టీచర్, నీ టీచర్ కూడా నీ ప్రాబ్లం నువ్వు చెప్తే వారు అర్థం చేసుకుంటారు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్, నేనే గనక నీ ప్లేస్లో ఉంటే నేను ఖచ్చితంగా ముందు వరుసలో కూర్చుండేవాడిని. ఈ విధంగా సిచ్యువేషన్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో సలహా అడగడం, సలహా తీసుకోవడం ఏ విధంగా అనేది మనం చూడడం అయితే జరిగింది. చూడండి, ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటే మీరు గమనించవచ్చు. అండ్ చివరిలో ఎండ్ స్క్రీన్స్ కూడా ఈ విధంగా వస్తే వాటిని పూర్తిగా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడగడం ద్వారా టోటల్ ప్లేలిస్ట్ లింక్ అనేది కామెంట్ సెక్షన్ ద్వారా మీరు పొందవచ్చు. ఏదైతే టైటిల్ ఉందో క్లిక్ చేయడం ద్వారా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ టోటల్ లింక్స్ మీకు కనబడతాయి. థ్యాంక్స్ ఎ లాట్.